వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పాప స్కూల్కి వెళ్ళిపోయింది, ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. పాపకి బ్రేక్ఫాస్ట్లో పాలు ఇచ్చాను, మేము టీ బ్రెడ్ తిన్నాం, బాబుకి ఉప్మా చేశాను. పాపకి లంచ్కి బ్రింజాల్ కర్రీ చేశాను అనమాట. కానీ తను తీసుకెళ్ళలేదు. మ్యాంగో పికిల్ పెట్టాను ఫస్ట్ టైం. తనకి ఇష్టం అనమాట మ్యాంగో పికిల్, అడుగుతూ ఉంటుంది. ఈ చింతపండు వచ్చేసి వెండకి పెడదామని ఇలా ప్లేట్లో వేసి పెట్టాను. కిచెన్లో అయితే వర్క్ ఏం లేదు, ఓన్లీ ప్లేట్స్ వాష్ చేస్తే అయిపోతుంది. రైస్ కూడా పెట్టేశాను, కర్రీ ఉంది, ఓన్లీ ఇన్ని ప్లేట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నైట్ కడిగిన కాబట్టి లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బయట ఊడ్చాలి. ఊడ్చిన తర్వాత ఇల్లు. మా బాబు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వాడు కొంచెం రిలాక్స్ అవుతున్నాడు టీవీ చూసుకుంటా. నేను బయట ఊడ్చేసి నీట్గా చదువుకోవాలన్నమాట. ఈ పైన సెల్ఫ్ ఉంది కదా, ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. ఈ సెల్ఫ్ మొత్తం కొంచెం సెట్ చేయాలి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు అడావిడిగా అన్ని సామాన్లు సర్దుతాను, మళ్ళీ అలా అయిపోయింది అనమాట. అదొక్కటి సెట్ చేయాలి. ఇంకా ఇల్లు ఊడ్చి తూడవాలి. ఇప్పుడైతే బయట ఊడ్చేసి వస్తా. మామూలుగా అయితే రెగ్యులర్గా ఫస్ట్ అయితే కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసేదాన్ని అనమాట. గిన్నెలన్నీ కడిగేదాన్ని. కానీ ఈరోజు కొన్ని ప్లేట్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఇల్లు ఊడ్చి తూడ్చిన తర్వాతనే ప్లేట్స్ కడుగుదామని కిచెన్లో వర్క్ వదిలేసి హాల్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మా హస్బెండ్ ఇంకా పాపని స్కూల్కి పంపించిన తర్వాతనే ఫ్రీ అవుతుంది అనమాట పని చేసుకోవడానికి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేయడమే సరిపోతుంది. సో అందుకని వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ బాబుకి తినిపిస్తాను. నేను కూడా తినేసి టీ తాగి తర్వాత బయట ఊడ్చేసి ఇల్లు ఊడడం తూడడం అవి పనులు చేసుకుంటాను అనమాట. ఇలా రోజు ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఉండే పనులు ఇవి, అందరి ఇంట్లో ఉండేటివే, అందరికీ తెలుసు కూడా. సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చిన తర్వాత తూడ్చేసి, ఊడడం అయితే రెగ్యులర్గా ఉంటుంది, తూడడం అయితే ఆల్టర్నేట్ డేస్ తుడుస్తాను అనమాట. ఇంకా తూడ్చిన తర్వాత ప్లేట్స్ అయితే వాష్ చేశాను. కొన్నే ఉన్నాయి కదా, అవి వాష్ చేసిన తర్వాత ఇంకా బాబుకి కూడా స్నానం చేయించాను. అలాగే ఫస్ట్ కడిగిన తర్వాత ఏం చేశానంటే సింక్ క్లీన్ చేశాను. అలాగనే స్టవ్ తూడ్చాను. నైట్ కడుగుదామని చెప్పి ఆ రోజు అయితే స్టవ్ తూడ్చాను జస్ట్ క్లాత్తోని. ఇంకా సింక్ స్టవ్ పైన స్టవ్ బండ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి నీట్గా కడిగి తర్వాత సింక్ క్లీన్ చేసి దాని తర్వాత వాషింగ్ మిషన్ కూడా వేసాను. వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ముందే వేసి పెట్టాను అనమాట, వేయడం కోసం మర్చిపోతానని. ఎక్కువైనాయని చెప్పి ఆ బెడ్షీట్లు అలా తీసాను. బెడ్షీట్లన్నీ సపరేట్గా వేద్దామని. వేసిన తర్వాత నేనైతే ఫ్యాబ్ లిక్విడ్ వాడతాను, చాలా బాగా పనిచేస్తుంది, తక్కువ కాస్ట్, మళ్ళీ దానికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇవి ఎక్కువ వేస్తాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ వేసి వాటర్లో మిక్స్ చేసి వేస్తాను. డైరెక్ట్గా వేస్తే పైన ఉన్న బట్టల వరకే ఉంటుంది అని చెప్పి ఒక బకెట్లో అయితే మిక్స్ చేసి మొత్తం వాటర్ దాంతోపాటు 2-3 సార్లు మిక్స్ చేసి బకెట్లో వాటర్ అన్నీ వేస్తాను. ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. అందుకని పని అంతా అయిపోయిన తర్వాతనే వాషింగ్ మిషన్ వేస్తాను. మామూలుగా అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసి పని చేసుకుంటే అది అయిపోతుంది ఇది అయిపోతుంది. కానీ ఇక్కడైతే నాకు అలా అయిందనమాట. ఆ కనెక్షన్ పెట్టాలి, కిచెన్లో వాటర్ పైప్ పెట్టాలి. సో అందుకని అంత వర్క్ అయిపోయిన తర్వాతనే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. వాషింగ్ మిషన్ పెట్టేసి బాల్కనీలో బాబుకి అయితే స్నానం చేయించి రెడీ చేశాను. వాడికి కోల్డ్ కాఫ్ ఉంది, సో మెడిసిన్ వేసి స్నానం చేయించిన తర్వాత అయితే పడుకోబెట్టేశాను. చెప్పమ్మా, అమ్మా 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 పిలుస్తాడు మంచిగా. బాయ్. ఇప్పుడే ఒక రీల్ చూశాను, బేకింగ్ సోడా ఇంకా నిమ్మకాయ కలిపి గోడల పైన ఉన్న పెన్ను మరకలు, క్రయాన్ మరకలు అన్నీ పోతాయంట. జస్ట్ ట్రై చేద్దాము, చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి బేకింగ్ సోడా, వంట సోడా ఉంటారు కదా, అది ఒక బ్రష్తో మంచిగా మిక్స్ చేస్తున్నా. చూద్దాం పనిచేస్తుందేమో ఈ ట్రిక్. హాల్లో చాలా ఉన్నాయన్నమాట మరకలు. ఇంకా చూడండి మా పిల్లలు వేసిన మరకలు. పోతలేదు అస్సలు, నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. లేదు ఎట్లా అట్లనే ఉంది. ఒకసారి క్లాత్ చూస్తున్నా. వేరే ట్రిక్ ఏదైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. గోడల పైన ఉన్న ఈ పెన్ను గీతలు అన్నీ పోవడానికి చాలా గీసారు అనమాట. ఇక్కడ సోఫా వెనకాల కూడా చాలా ఉన్నాయి, దాచాము. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా క్లీన్ చేయాలో. వాల్ పైన ఉన్న క్రేయాన్సే, మ్యాక్స్ క్రేయాన్సే ఉంటాయి, పెన్ను గీతలు అయితే ఉండవు. సో
లేచో మా బాబు పడుకుండు లేచిండు. వాడికి లేవగానే ఈ మక్కానా స్నాక్స్ ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ తీసుకొచ్చాడు నిన్న. అవి తింటుండు. ఇచ్చిన తింటున్నా సరిపోయిందండి నిద్ర. 2 eggs ఉన్నాయి. ఆనియన్ ఆమ్లెట్ చేస్తాను. ఆనియన్స్ వేసి ఆమ్లెట్ చేస్తాను. ఎందుకు తినబుద్ధి అవుతుంది. వంకాయ కర్రీ ఉంది కదా, దానికి అంచుకి ఇలా డబుల్ ఎగ్ వచ్చింది. డబుల్ ఎల్లో వచ్చింది అనమాట. చూపిస్తాను. ఎగ్ పలిగిపోతుంది. ఇంతకు ముందు ఫ్రిడ్జ్లో వాళ్ళ విత్ ఇన్ హ్యాండ్స్ అస్సలు డబుల్ ఎగ్ వచ్చింది అనమాట. చూపిస్తాను. ఎగ్ ఆమ్లెట్ మంచిగా ఫ్లఫీగా రావాలంటే దాన్ని ఫస్ట్ చాలా మంచిగా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు అయితే వేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి ఇలా వేసి సిమ్లో పెట్టి ఒక 5 minutes అలానే వదిలేసాను అనమాట. చూడండి అట్లా స్టిక్కీగా మంచిగా గట్టిగా ఫ్లిప్ అయింది. అవి టీవీ సౌండ్ పెడతాడంట. ఏది పడితే అది నొక్కుతూనే ఉంటాడు. మా లంచ్లోకి తెల్ల వంకాయ కర్రీ, ఆమ్లెట్, రసం, టమాటో కర్రీ, ఇంకా మ్యాంగో చికెన్ పికిల్ తింటున్నాము ఫ్రెండ్స్. దగ్గర చిగ్గు పడుతుంది మా వాడు. ఇప్పుడైతే లంచ్ చేస్తాము. చెట్టుకు వాటర్ వస్తుండు. నోస్ వస్తుంది. అన్నం తినిపించుకుంటా చాలు. ఇంకా చూడు గా పెట్టుకో తిను. ఇప్పుడే పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాము. టైం అయిందనమాట. 3:30కి తనకి. ఓపెన్ గేట్. స్లో ఇప్పుడే టైం. పాపకి బాబుకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని బ్రెడ్ కాలుస్తున్నాను అనమాట. జామ్ పెట్టిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి కాఫ్ ఉంది. సో అందుకని జస్ట్ ఇలా పెట్టేస్తే కొంచెం క్రిస్పీగా అయితే తింటారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. థ్యాంక్ యూ.